ట్యాంక్ కేమో బఫర్ ఉంటది. అదే మూసీకి ఉన్నదా లేదా? వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ బఫర్. మూసీకి ఎంఎఫ్ఎల్ లెవెల్స్ ఉన్నాయా లేవా? ఒకసారి మాట్లాడినాయండి నన్ను. చెప్పండి. నేనేమంటున్నా అంటే మా అనిల్ గారు కొంచెం ఆయన తప్పనని నేను అప్రిషియేట్ చేస్తా గానీ చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉన్నది. ఇప్పుడు మధ్యలోకి వెళ్ళా కొసకెళ్ళా కాదు, ఇక్కడ మొత్తం ఐడెంటిఫై చేసినాయి 70 ఉన్నాయి. ఏది 54 నాలాలు ఉన్నాయి. ఆ 54 నాలాల మీద రకరకాల చెరువుల మీద మొత్తం 70 STPలు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డిజైన్ చేసింది. వాళ్ళు ఏం చేయకపోతే మీరు బిల్లులు ఎందుకు కట్టిల్లండి? వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళు గింత కూడా చేయలేదు అని చెప్తారు. అట్లా కాదు, చేసిన దాన్ని అప్రిషియేట్ చేద్దాం. ఇప్పుడు గవర్నమెంట్ కదా, కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి పెట్టలే కదా, గవర్నమెంట్ చేసింది కాబట్టి బిల్లులు కడుతున్నారు. ఏ గవర్నమెంట్ అయితే మొదలు పెట్టిందో నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ దాన్ని కొనసాగించాలి. ఇప్పుడు ఆ 70 STPలు ఫస్ట్ చేస్తే మీ నల్గొండ బయటపడుతుంది మూసి పొల్యూషన్ నుంచి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఎంఎఫ్ఎల్ అంటాం కదా, మాక్సిమం ఫ్లడ్ లెవెల్ అనేది 62, 65 అది బేస్ ఇయర్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఒరిజినల్ ఫ్లడ్స్ వచ్చినాయి 62, 65లో. ఆ తర్వాత ఫ్లడ్స్ అనేటివి కృత్రిమ ఫ్లడ్స్. అవి ఎట్లాంటివి అంటే వీళ్ళు టైం కు తలుపులు లేపక రెగ్యులేట్ చేయక, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను మీ ఛానల్లో, ఇవి లాస్ట్ మినిట్ దాకా నిండా పెట్టుకొని ఆ రోజు కర్నూలు 2020లోనో వచ్చింది భరత్, మీకు ఫ్లడ్ కనబడుతుంది. ఆ ఫ్లడ్ వెనకాల న్యాచురల్ ఇది మనుషుల 2020లో 30 సెంటీమీటర్స్ రైన్ఫాల్, 32 సెంటీమీటర్స్ రైన్ఫాల్, అది న్యాచురలే కదా, అది చాలా ఎక్కువ రెయిన్ఫాల్ న్యాచురలే గానీ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి కదా. నీళ్ళు వచ్చేటప్పుడు ఇప్పుడు నాగార్జున సార్ మీరు నాకు అర్థమైంది, మీరు ఆరోపణ చేసేది మొన్న సీజన్ లో మొన్న కాదండి, నన్ను చెప్పనియండి. లాస్ట్ సీజన్ పాక్ సాగర్ లేక్ వలుగుబడ్డప్పుడు డైరెక్ట్ మూసీలకు వచ్చినాయి. అవేమి ట్విన్ రిజర్వాయర్లలో పోవు కదా. నేనేది వాటన్నిటి కంట్రోల్ చేశారు కదా. ఇదివరకు SNDP అనే ఒక ప్రోగ్రామ్ తెలుసు కదా మీకు, ప్రోగ్రామ్, అది మూసీల పార్ట్ కదా. ఏం చేయలేదంటారు. 1000 కోట్లు పెట్టి ఫాక్స్ సాగర్ లాంటి అలుగుపడ్డప్పుడు అవి అపార్ట్మెంట్లకు రాకుండా మరి ఎందుకు తర్వాత కాలంలో ఆ ఫ్లడ్ రాలేదు? అంటే ఒక పద్ధతి ప్రకారం 9.5 ఏళ్ళు ఒక వర్క్ జరిగింది. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చి దాన్ని కొనసాగించాలి. ఎగ్దం ఏంటంటే దాన్ని అంతా వదిలేసి ఫేజ్ 1 లోకి పోయి మీరు ఏం చేసినా ఫేజ్ 1 అనేది మీరు అనుకున్న ఫలితాలను రాబట్టదు. ఫేజ్ 1 అనేది డెఫినెట్ గా ఎకనామికల్ గా కొంత వయబుల్ అవుతుంది కావచ్చు అక్కడ బిల్డింగ్లు కట్టడం వల్ల. కానీ మాలాంటి వాళ్ళు ఒక్కసారి ఎన్జిటి పోతే అవేవి రావు. అక్కడ శివుని గుడి రాదు, 100 మీటర్ల 100 ఫీట్ల శివుడి విగ్రహం కూడా రాదు. నట్టనడి వాగులో, నట్టనడి మూసీ నదిలో శివుడి విగ్రహం పెడతారట. ఎక్కడ ఉన్నదా అండి? ఇప్పటికే గౌలు కూడా బస్ డిపోను కూలగొట్టాలి. మీరు ప్లాన్ చూడకుండా ఎట్లా మాట్లాడతారండి? ప్లాన్ ఏది చూడలే, నట్టనాడి రివర్ లా పెడతారా? గవర్నమెంట్ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలని ముఖ్యమంత్రి చెప్పిండు కాదు కదా. పునరుద్యోగం అంటే మీరు నైట్ లైఫ్ అంటారు. నైట్ లైఫ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే సిటీ గ్రోత్ లా కమర్షియల్ సెంటర్స్, రెసిడెన్షియల్ బిల్డింగ్స్, పార్క్స్, ప్రజలకు కూడా ఆహ్లాదకరమైన వాతావరణం, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, అట్లా అంటున్నాం. అదొక ఉండి మాట్లాడాల్సింది అది కాదు, ఆ కంపు గురించి మాట్లాడండి. మేము పునరుజ్జీవం తర్వాత ఫస్ట్ ఫేజ్ లో కంపు పోదు, ఫస్ట్ ఫేజ్ అనేది కంపు పోదు. ఏదైనా స్టార్ట్ అయ్యే దగ్గరనే మొదలు పెడతారు. ఫేస్ అనేది మధ్యకు పోయి మొదలు పెట్టారండి, మధ్యకు పోయి మొదలు పెట్టారు. 0 పాయింట్ దగ్గర మొదలు పెడతారు, 0 దగ్గర మొదలు పెడతాము. అండ్ యాజ్ వి అప్రోచ్ 55 కిలోమీటర్స్ వి కీప్ డూయింగ్. నౌ ఈ రోజు 22 కిలోమీటర్స్ 40% టేకప్ చేసి పైననే ఉన్నది. ఇక్కడికి వెళ్ళే పొల్యూషన్ ఎక్కువ ఉంటున్నది. ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తున్నాము. మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ స్పేసెస్ కూడా ఇప్పుడు ఈ రోజు ఇంకోటి కూడా బఫర్ల ఉన్న వాళ్ళను డిస్ప్లే చేసి వాళ్ళకు మంచి అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకు కూడా ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించే వాతావరణం ఉన్నదాడ. మంచిగా బతకాలి, వాళ్ళని కూడా మంచి షిఫ్ట్ చేసి మంచి వసతులు ఇద్దాము, మానవీయ కోణంతో ఇద్దాము. మీరు ఒకటేనండి, ఇదే కేటీఆర్ గారు మన అసెంబ్లీలో సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వారు ఆడియో వినిపించారు, అసెంబ్లీలో వినిపించారు. ఇదే కేటీఆర్ గారు అన్నారు, నిర్దాక్షిణ్యంగా 10,000 ఇండ్లు ఉన్నాయి, వాటిని మేము నిర్దాక్షిణ్యంగా అని చెప్పి ఇదే కేటీఆర్ గారు వినిపించడం కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా విన్నారు. మీరు ఆ రోజు మాట్లాడతారు, ఈ రోజు మేము మానవీయ కోణంతో వాళ్ళని షిఫ్ట్ చేస్తామంటున్నాము. వాళ్ళకి ఇంకా మంచి వసతులు ఇస్తారు. వాళ్ళ మురికి కుప్పలు బతకాల్సిన అవసరం లేదు. షిఫ్ట్ చేయాల్సింది వాళ్ళని కాదు. గాంధీ సాగర్ నుంచి ఆల్రెడీ శివసాగర్ కు షిఫ్ట్ అయినలు.
మీరు షిఫ్ట్ కావాల్సిందే తప్ప వాళ్ళతో పెట్టుకుంటే మీరు ఒక అడుగు అంటే ముందుకు మీరు పోలేదు. అనేది మేము ఇట్లనే ఇబ్బందులు మీరు ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు వాళ్ళతో మీరు పెట్టుకుంటే. చెయ్యరు చేయనియరు ఇది మీరు లక్షల కోట్లేమో అవసరం లేని దగ్గర పెడుతున్నారు. భువనగిరి ఓటర్లకు ఏం ప్రామిస్ చేశారు? 5,000 కోట్లు కాదు, మీరు భువనగిరి ఓటర్లకు ఏం ప్రామిస్ చేశారు? నెక్స్ట్ ఎలక్షన్ల నాటికి మూసీలో మురికి లేకుండా చేస్తా అని చెప్పుంటారు. మీరు ఇప్పుడు ఏమైనా చెప్పగలుగుతారా? మీరు ఈ 2 ఏళ్లలో మూసీలో ఫస్ట్ ఫేజ్ అయిపోతుందా? ఫస్ట్ ఫేజ్ అయిపోదా? మీరు ఎట్లా చెప్పగలుగుతారు? పోయి మళ్ళా ఇప్పుడు చెప్పినోళ్ళేమో అసలు ముట్టుకోలే, మొదలు పెట్టలే. ఈ రోజు మేము కాబట్టి బిల్లులు మీరు కడుతున్నారు. వచ్చే 2-3 ఏళ్లలో ఓ మార్పు అనేది మూసీలో అవుపడుతుంది. ఇది కొంత టైం పడుతుంది, అగ్రీడ్, కానీ మార్పు అనేది జరుగుతుంది. ప్రకాష్ గారు, ప్రభుత్వం ఫస్ట్ ఫేజ్ కావడానికి ఎంత టైం పడుతుంది? ఈ రోజు ఒక విజయం ఏంటండి? సుమారు 7-8 సంవత్సరాలు. దయచేసి అడ్డుపడకండి. 15 ఏళ్ళు పడుతుంది భారత్ గారు. Only first phase కు. 15 ఏళ్ళు పడుతుంది. ఎకానమీ అవన్నీ సెకండరీ. అంటది ప్రకాష్ అన్న. నేను ఊరుకుంటానా? నేను Already నేను పోయినానే. తరము మళ్ళా మనం క్షమించదు. దీన్ని ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత కూడా మనదే. అనిల్ గారు, ఫస్ట్ ఫేజ్ కావడానికి 15 ఏళ్ళు పడుతుంది అంటారు వీర్ ప్రకాష్ గారు. భరత్ గారు, ఎన్జిటి ఉంది కదా, ఎన్జిటి ఉంది, హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది. ఇవన్నీ దాటాలి కదా. ఇవన్నీ చేయాలంటే మరి ఎవరొక్కరు పోయినా కూడా 3 ఏళ్ళు 4 ఏళ్ళు పోతుంది. కానీ వీర్ ప్రకాష్ గారు, ఇప్పుడు మీరు పాలమూరు రంగారెడ్డి అయినా లేకపోతే కాళేశ్వరం విషయంలో ఎన్జిటికి పోయినామని అప్పుడు ఎన్జిటికి ఎందుకు పోతుండ్రు? మీరు చేస్తామన్నారు కదా. నేను పోనండి. ఇళ్ళను కూడా తీసేస్తామని కేటీఆర్ గారు అన్నారు కదా. అనిల్ గారు, నేను టీఆర్ఎస్ లో లేను. అది కేటీఆర్ చేసినా, కేసీఆర్ చేసినా, రేవంత్ రెడ్డి చేసినా నేను ఎన్జిటికి పోతా. నదిలాగా ఉండాలి తప్ప నదిని ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేయడానికి లేదు. మా ప్రయత్నం అదే, నదిలాగానే చేయడానికే మా ప్రయత్నం. అది మీ తరం కాదు. 1 ఏళ్ళు ఇప్పుడు మా రేవంత్ రెడ్డి 1 ఏళ్ళు బతికినా కూడా చేయలేడు. 100% అవుతుంది. మీరు చూడండి, ఇది మా చిత్తశుద్ధి. మా నేను చెప్పిన కొండారెడ్డిపల్లి ఎప్పటికీ రాదు. కొడంగల్ బోర్డు పెట్టుకుంటే కొండారెడ్డిపల్లి రాదు. మీరు ఇట్లా అన్ని పరిహారం చేయకండి, ఖచ్చితంగా అవుతుంది. కొంత నమ్మాలి, మొదలు పెట్టే మంచి ఆలోచనతో చేస్తున్నాం. లక్షల కోట్లు పెడతలేమండి. నీళ్ళు రాలే, 2.5 లక్షల కోట్లు పెట్టినరు. ఇక్కడ చిన్న ప్రయత్నం తప్పకుండా అవుతుంది. నేను 50 ఏళ్ళ నన్ను అట్లా కాదు భరత్, నేను 50 ఏళ్ళ నన్ను ప్రకాష్ అన్న వందే అవుతుందన్న. ఎందుకంటే చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి రాకేష్ అన్న. ఈ రూల్స్ చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి. ప్రకాష్ గారు, కాళేశ్వరం 3 years లో కంప్లీట్ అవుతుందని ఏమన్నా అనుకున్నారా? మూసి కూడా అంత ఫాస్ట్ గా కొట్టేయచ్చేమో. రేవంత్ రెడ్డి ప్రయారిటీలో ఉంది. నేను అనేది భరత్ గారు, కోర్టులకు పోయినా వాటి పోయినా ఇప్పుడు ఎల్లుండి కోర్టులో తెలుస్తుంది. కార్తిక్ రెడ్డి గారు ఆల్రెడీ వెళ్లారు. ఇవాళ అదే విషయం చెప్పారు. ఎన్విరాన్మెంట్ ఫస్ట్ ప్రకాష్ అన్న అన్నట్లు ఆ ఎస్టీ ప్లాన్ కంప్లీట్ చేయమనండి. కార్తీక్ ఫస్ట్ దయచేసి ఏదైతే చేయాలో చేయండి, తప్పలేదు. మూసిని చేస్తావా, ఇంకేదైనా చేస్తావా, లేకపోతే 200 దాని గురించి ఎట్టట్లేదు. ఏదైతే రిమైనింగ్ ఎస్టీ